సో ఈరోజు ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన రోజు అక్షయ తృతీయ. సో ఈ సంవత్సరం నేను అక్షయ తృతీయ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూడబోదురు. యాక్చువల్లీ ఇంత ఎక్సైటెడ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే, బేసిక్గా అక్షయ తృతీయ అంటేనే ఆడవాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది, గోల్డ్ కొంటాం కాబట్టి. కానీ ఈరోజు అది కూడా మా వారు ఏ పండగకి ఇంట్లో ఉండరని చెప్తూ ఉంటాను కదా, ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు. అండ్ నాకు మొన్నటి నుంచి చెప్తున్నారు, నీకు ఒక ఎల్లుండి మొత్తం ఇచ్చేస్తున్నాను, నిన్ను కూడా అన్నారు రేపు మొత్తం నీతోటే ఉంటాను, నీ ఇష్టం అని చెప్పారనమాట. సో ఈరోజు మా వారి టైం మొత్తం నాకు ఇచ్చారని చెప్పారు. అది ఎంతవరకు జరుగుతుంది అది పక్కన పెట్టేస్తే, బట్ స్టిల్ ఈరోజు షూట్ లేదు కాబట్టి, అండ్ అది ఈరోజే నాకు కుదిరింది కాబట్టి అందుకని ఇంత ఎక్సైట్మెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ మార్నింగ్ పూజ చేయాలి, మిగతా అన్నీ ఉంటాయి కదా. మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసేసి మిగతా అన్ని పనులు చేసేసుకున్నాను. ఇప్పుడు పూజకి రెడీ అయ్యి వెళ్ళాలి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, నేను రీసెంట్గా కొత్త బ్యాంగిల్స్ తీసుకున్నాను. నాకు ఇది చాలా 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 నచ్చాయి, అందుకని మీతో చూపించాలి అనిపించింది. ఈ బ్యాంగిల్స్ నాకు చాలా నచ్చాయి, అందుకని ఈరోజు వేసుకోబోతున్నాను అనమాట ఫస్ట్ టైం. అండ్ ఆబ్వియస్లీ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత చూద్దరు. అండ్ ఇప్పుడే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. బై ది వే మర్చిపోయా, పింపుల్స్ బేసిక్గా అందరికీ ఎక్కువ ఉంటుంది. అది తగ్గాలి అంటే నీమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తే పింపుల్స్ తగ్గుతాయి అని చెప్పేసి ఒక మిత్ ఉంది కదా. యాక్చువల్లీ మిత్ కాదు, కానీ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, చాలా 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 లాంగ్ ప్రాసెస్. కొంతమందికి తగ్గొచ్చు, కొంతమందికి తగ్గకపోవచ్చు కూడా. బట్ త్వరగా పింపుల్స్ తగ్గాలి, యాక్నే కానీ మార్క్స్ కానీ తొందరగా తగ్గిపోవాలి, మన స్కిన్ కొంచెం హెల్తీగా ఫాస్ట్గా అవ్వాలి. దానికి ఈ మధ్య నేను సన్ స్క్రీన్స్ లేకపోతే మాయిశ్చరైజర్స్ అన్నీ చెప్తున్నాను, కానీ అక్క మంచి ఫేస్ వాష్ చెప్పండి అక్క, పింపుల్స్ ఉన్నది తొందరగా తగ్గిపోవాలి అని చెప్పేసి నన్ను అడిగారు కొంతమంది. సో వాళ్ళ కోసం అని పర్టికులర్గా యాక్నే తొందరగా తగ్గాలి అన్నా, స్కిన్ హెల్తీగా తొందరగా మారాలి, స్కార్స్ పిగ్మెంటేషన్ ఇవన్నీ తగ్గాలి అన్నా, నేను యూస్ చేసేది డర్మాకో నుంచి సాలిసినమైడ్ యాంటీ యాక్నే ఫేస్ వాష్. ఇందులో 2% నయాసినమైడ్ అండ్ 2% సాలిసైలిక్ యాసిడ్ ఉన్నాయి, అంటే పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉన్నాయి. ఈ ఫేస్ వాష్ నీమ్ ఫేస్ వాషెస్ కంటే 3 times ఫాస్టర్గా యాక్నేని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇందులో సాలిసైలిక్ యాసిడ్ ఉంది కదా, దానివల్ల ఎన్లార్జ్డ్ పోజ్, యాక్నే బ్రేక్అవుట్స్, లేకపోతే బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ క్లియర్ అయిపోయి స్కిన్ని హెల్దీగా చేస్తుంది. దీంట్లో నియాసినమైడ్ కూడా ఉంది కదా, దానివల్ల డిస్కలరేషన్ తగ్గి యాక్నే మార్క్స్ ఫేడ్ అవుట్ కూడా అయిపోతాయి. సో మీరు కూడా మీ స్కిన్లో ఉన్న డర్ట్, ఆయిల్, ఇంప్యూరిటీస్ అన్నిటినీ తీసేసి డీప్ రూటెడ్ యాక్నీని కూడా ఫాస్టర్గా క్లియర్ చేసుకోవాలి అంటే ఈ ఫేస్ వాష్ ట్రై చేయండి. అండ్ ఆబ్వియస్లీ నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై ద వే ఇది మనకి ఎలాగో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా దొరికేస్తుంది. బట్ స్టిల్ నాకు ది డర్మాకో ఇంత ఎందుకు ఇష్టం అని అంటే, వీళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఎవ్రీ ఇయర్ 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడంతో పాటు భూమితో కలిసి మనం వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ఐడిని ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు కదా, వాళ్ళకి లింక్ కూడా చేస్తారు. సో దిస్ ఈజ్ లైక్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఈ అక్షయ తృతీయకి ఇంత మంచి మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చేస్తాను. గో అండ్ స్టార్ట్ యువర్ హెల్దీ స్కిన్ రొటీన్ ఫ్రమ్ నౌ ఆన్. అండ్ ఇంకొకటి ఏముంది, ఫాస్ట్గా రెడీ అయ్యేసి వస్తాను. ఇలా ఎక్కువ టైం లేకుండా ఫాస్ట్గా పూజ అయిపోయింది అనుకోండి, ఫాస్ట్గా బయటికి వెళ్ళి గోల్డ్ షాపింగ్ చేసేయచ్చు. ఈరోజు నేను ఏం చేసినా అది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాగా. యాక్చువల్లీ వేరే కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, చాలా వీడియోస్ చూసి కొన్ని అనుకొని ఈరోజు చేస్తున్నాను అనమాట. సో నన్ను మాత్రం తప్పుగా అనుకోకండి.
ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏమైనా ఇవ్వాలా? బంగారం ఇవ్వాలి. ఓకే బాయ్ వాళ్ళంతా చెప్తారు. సో ఇప్పుడు పూజ అయిపోయింది కదా, ఇందాక నుంచి మాట్లాడకూడదని చెప్పేసి నా పనిలో నేను ఉన్నాను. జస్ట్ పని మాత్రమే చేసుకున్నాను పూజ అయిపోయేదాకా అని చెప్పి. మా వాడు ఈరోజు ఫస్ట్ టైం పూజ అంటే భయపడి పారిపోయాడు. అదేంటో తెలియదు. ఒక వైట్ డ్రెస్ వేసాం, మేబీ ఆ వైట్ డ్రెస్ ఎఫెక్టో తెలియదు. ఎప్పుడైనా పూజ అంటే ఫస్ట్ వచ్చి కూర్చొని గంట పట్టుకుంటాడు. వాడంతటి వాడు ఎవరు రాకపోయినా పూజ గదిలోకి వస్తుంటాడు పూజ చేయాలని చెప్పేసి, ఓం అని చెప్పేసి దండం పెట్టుకుంటాడు. ఈరోజు రారా అని చెప్పినా పారిపోయాడు. సో ఫైనలీ ఇంట్లో పూజ అయింది. ఇప్పుడు మా వారి దగ్గరికి వెళ్ళి ఆయన బయటకు తీసుకెళ్దాం పదండి. అది ఇది అని చెప్పి బయలుదేరేసరికి ఈ ఆఫ్టర్నూన్ అయింది. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక షాక్ ఉంది. ఒక చిన్న సెట్ నాకు నచ్చింది, అది తీసి పక్కన పెట్టమని చెప్పాను. సో ఆయనకి ఇంకా తెలీదు. వెళ్ళిన తర్వాత అది చూపించి అడగాలి ఏమంటారో తెలీదు. అయితే లంచ్ టైం అయింది. మీన్ టైం ఈ మనం చెప్పిన వెంటనే ఏవి అవ్వండి, కానీ మనకు చెప్పిన వెంటనే మాత్రం మనం మనీ చేసేయాలి. కాబట్టి లంచ్ టైం అయింది, బయట లంచ్ చేసి అక్కడికి వెళ్తాం. రోజు వీకెండ్ కాదు కదా, అందుకని రెస్టారెంట్స్ కొంచెం ఖాళీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ లంచ్ చేసేసి దెన్ విల్ గో ఫర్ ది షాపింగ్. సో ఫైనల్లీ మా వాడి సౌండ్లు వస్తూ ఉంటాయి, పట్టించుకోవద్దు. అయితే లంచ్ అయింది. అయిన తర్వాత కొంతసేపటికి యాజ్ ఇట్ ఈజ్ నేను అన్నదే నిజమైంది. మా వారు నాతో అక్కడి వరకే వచ్చారు, తర్వాత షాపింగ్కి రాలేదు. అండ్ షాపింగ్ దగ్గర వీడియో తీద్దామా అని అంటే, ఒకటి మీరు నేను నిజంగా కొన్నది చూపించినా కూడా ప్రమోషన్ అని అనుకుంటారు, కాబట్టి ఆ షాప్కి వెళ్ళిన తర్వాత వీడియో చేయలేదు. బట్ ఇది ఒకటి తీసుకున్నాను. కాసు అని సైలెన్స్ కాసు అని అంటాం కదా, అది 1 గ్రామ్ది తీసుకుంటాను ఈ అక్షయ తృతీయకి. సో అక్షయ తృతీయకి తీసుకున్నది వరలక్ష్మి వ్రతం రోజు పూజలో పెట్టి అమ్మవారికి పెట్టి పూజ చేసుకుంటాను అనమాట. సో 1 గ్రామ్ కాసు అనేది ఎవ్రీ టైం తీసుకుందాం అనేది ఒకటి అనుకున్నాను, అది చేస్తున్నాను 3 ఇయర్స్గా. సో సక్సెస్ఫుల్లీ 3rd వచ్చేసింది. సో ఇప్పుడు ఇది లోపల పెట్టేసి కొన్ని పనులు ఉన్నాయి మేఘన్ గారితో, ప్లస్ కొన్ని అమ్మ కూడా బయటికి వెళ్ళాలి అని చెప్పింది. సో ఎక్కడెక్కడికి దేనికి ఎప్పుడు ఏం చేస్తాం అనేది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు ఇంకా అవ్వలేదు, చాలా లాంగ్ డే ఉంది. ఎడిట్ చేసేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. అట్మాస్ఫియర్ వీడేడి కూర్చున్నాడు ఇక్కడ. అయిపోయిందో అక్కడ ఉన్నాడు. మేఘన్ బాయ్, మేఘన్ బాయ్ బాయ్ బాయ్. ఇది మా అడ్డ, అందుకని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా. हाँ हाँ
వాడికి ఇచ్చేస్తా వాడికి ఇచ్చే. కాలు మీద పడుతుందిరా. అమ్మ థ్యాంక్ యూ నాన్న. అదే అమ్మ గిఫ్ట్ నాన్న, గిఫ్ట్ అమ్మ.